ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ సరస్వత్యై నమ. ఏవిబి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో మాఘపురాణం 22వ అధ్యాయము క్షీరసాగర మదనము. గృత్సుమద మహాముని జహ్నుమునితో ఇట్లనెను: జహ్నుమునివర్య వినుము. అశ్వమేధ యాగము చేసిన వాడును, ఏకాదశి వ్రత నియమమును పాటించిన వాడును, మాఘమాస వ్రతమును ఆచరించుచు ఏకాదశి వ్రతమును పాటించిన వాడు అశ్వమేధ యాగము చేసిన వచ్చునట్టి పుణ్యఫలమునంది తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయి ఇంద్ర పదవి నందును. మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు, అన్నదానము చేయువాడును పొందు పుణ్యము అనంతము అని పలికెను. జహ్నుముని కృష్ణుమద మహాముని తిథులు అనేకములుండగా ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది ఎట్లయ్యను? అనేక అశ్వమేధములు చేసిన వచ్చునంతటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చుట ఏమి? ఎవరైనాను ఇట్లా చేసి ఉంటిరా? ఇంతటి పుణ్యాన్ని పొందితిరా? చెప్పుము అని అడిగాను. వృత్సుమద మహాముని ఇట్లనెను: పాపములను పోగొట్టి ఆయురారోగ్యములను, సంపదలను, పుత్రపౌత్రాభివృద్ధిని పొందినట్టి వ్రత కథను చెప్పెదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగను, సర్పరాజు వాసుకిని కవ్వపుత్రాడుగను చేసి క్షీర సముద్రమును మదించిరి. వారు వాసుకిని మేరు పర్వతమునకు 3 వరుసలుగా చుట్టి దేవతలొక వైపునకు, రాక్షసులు మరి ఒక వైపునను పట్టిరి. వారిట్లు సముద్రమును మదించుచుండగా పద్మాసనయగు లక్ష్మీదేవి క్షీర సముద్రము నుండి పుట్టినది. విష్ణువు ఆమెను భార్యగా స్వీకరించెను. అటుపిమ్మట ఉచ్చైశ్రవమను అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశము మున్నగునవి సముద్రము నుండి వచ్చినవి. మహావిష్ణువు వానిని ఇంద్రునికిచ్చెను. దేవదానవులు మరలా సముద్రమును మదించిరి. అప్పుడు దేవతలు, రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరుని వద్దకు వెళ్ళి నమస్కరించి స్తుతించిరి. దేవదానవులచే స్తుతించబడిన దీనులను రక్షించు స్వభావం కల పరమేశ్వరుడు విషమును